జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 ఇదే నవంబర్ 11వ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 నవంబర్ 11వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 5వ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ 5వ తేదీ మిథున రాశికి వెళ్లి అక్కడ మళ్ళీ వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే కర్కాటక రాశిలో వక్రించడం నవంబర్ 11వ తేదీ బిగిన్ అయితే 2026 మార్చి 11వ తేదీ మిథున రాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. ఈ ఏదైతే వక్రి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రి గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో 2025 మే 14వ తేదీ గురువు గారు వృషభ రాశి నుంచి అంటే వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే 14వ తేదీ. అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి. ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది. ఆ 30 డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి. అలాంటిది గురువు గారు ఈ 2025 సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా 30 డిగ్రీలని కేవలం 5 మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్ కి రావడము, కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము, అక్కడ ఒక 20 డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించి వెనక్కి సంచారాన్ని చేస్తూ మళ్ళీ మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు. గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో, గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఈ అతిచార సంచారం అనేది 2033 వరకు ఇలానే కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది. అంటే గురువు గారు 5 మాసాలకే నెక్స్ట్ హౌస్ కి రావడము, అక్కడ ఒక 20-25 డేస్ ఉండి మళ్ళీ వక్రించడము, మళ్ళా 25 డేస్ తర్వాత వక్రిస్తూ వెనక్కి వెళ్ళడము. సో ఇలాంటిది 2033 వరకు ఉంటుంది. సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు, గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తా ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ. అలానే చాలా రాశుల వాళ్ళు చాలా మంది మా రాశి అని అంటూ ఉంటారు. గురు బలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది. సమ్మర్ సీజన్ లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు. అంటే మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గోచరంలో గురువు గారు వక్రిస్తున్నారు. సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ వక్రించడం అనేది అంతగా మంచిది కాదు. అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతా ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువ శాతం ఉంటుంది. రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు. ఓన్లీ గోచారంలో ఈ ఒక గ్రహాల స్థితిగతుల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు, వక్రించడము, వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు, పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకే ఫలితాలు ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు ఆ హౌస్ కి అనేది కూడా మనం చూసుకోవాలి, లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు. ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్తాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ 2025 మే 14వ తేదీ గురువు గారు వృషభ రాశి నుంచి మిథునానికి వచ్చారు. అంటే కన్యా రాశి నుంచి దశమ స్థానం అవుతుంది. దశమ స్థానంలోకి గురువు గారి సంచారం ప్రారంభమైంది. ఇక్కడ ఎప్పుడైతే దశమానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారో ఉద్యోగంలో అనుకోని స్ట్రెస్ అనేది మీకు పడి ఉంటారు. పని భారం, పని ఒత్తిడి, ఎవరైనా మీ సీనియర్ కావచ్చు లేదా మీ కొలీగ్స్ ఎవరైనా లీవ్ పెట్టినప్పుడు ఆ పనిని కూడా మీరే చేయవలసిన ప్రమేయం ఏర్పడి ఉంటుంది. అంటే ఉద్యోగంలో స్ట్రెస్, పని జాబ్ లో ఒత్తిడి లాంటిది ఎదుర్కొని ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. 2-3 చేసే పనిని కూడా మీరే ఒక్కరే చేయవలసిన ప్రమేయం ఉంటుంది. అంటే బాగా మీపైనే ఎక్కువ ప్రెజర్ అనేది మీకు పడి ఉంటుంది. అటు ఇంట్లో కూడా ఒత్తిడిలు, ఇంట్లో ప్రశాంతంగా లేకుండా ఉండడము, మానసికంగా ఇబ్బందులు పడుతూ అలానే వస్తూ ఉన్నప్పటికీ మొన్న అక్టోబర్ 18వ తేదీ గురువు గారు అతిచార మార్గంలో మిథునం రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చారు. అంటే లాభస్థానానికి వచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే అక్టోబర్ మాసంలో 18వ తేదీ నుంచి లాభస్థానంలోకి గురువు గారి ప్రవేశం జరిగిందో ఇక్కడ ఆ జాబ్ లో ఉన్న స్ట్రెస్ తగ్గడం లాంటిది, కొంచెం ఎక్కడో ఒక చోటు హ్యాపీనెస్
అని అనిపించడము, ఆ భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎక్కడో ఒక చోటు పాజిటివ్ గా కనిపించి ఉండడము, మిత్రుల కలయికలు, కొత్త కొత్త మిత్రులు కావచ్చు లేదా పాత మిత్రులని కలుసుకోవడం లాంటిది, కొంచెం ప్రశాంతంగా ఉండడము, ఆ బిజినెస్ లో ఆ లాభం కావచ్చు, ఆర్థిక పరమైన లాభాలు కావచ్చు, కొంచెం పాజిటివ్ గా మీరు చూస్తూ కొంచెం ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నప్పటికే ఈ నవంబర్ 11వ తేదీ ఆయన వక్రిస్తున్నారు. అగైన్ 11th హౌస్ లో వక్రిస్తూ సంచారం చేస్తూ డిసెంబర్ 5వ తేదీ డైరెక్ట్ మిథునానికి వెళ్ళి, అంటే దశమ స్థానంలో మళ్ళీ వక్రించి సంచారం 2026 మార్చ్ 11వ తేదీ వరకు ఆయన వక్రించి దశమ స్థానంలోనే ఉంటారు. ఎప్పుడైతే లాభస్థానంలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తారో ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఒక చోట ఆదాయంలో తగ్గడం లాంటిది, ఆ బిజినెస్ విషయంలో ఎక్కడ ఒక చోటు డల్ అనిపించడము, ఆ బిజినెస్ కరెక్ట్ గా ఇంప్రూవ్మెంట్ అవ్వక కొంచెం స్ట్రక్ అవ్వడము, మళ్ళీ కొంచెం మెంటలీ డిస్టర్బెన్సెస్ అనిపించడము, మెంటలీ డిస్టర్బెన్సెస్ లైక్ ఫైనాన్షియల్ విషయంలోనే మెంటలీ డిస్టర్బెన్సెస్ లాగా మీరు ఫీల్ అవ్వడము, ఇలాంటివి కొంచెం రావడానికి ఆస్కారాలు ఉంటాయి. కొంచెం రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఇబ్బందులు పడతారు, డబ్బు నష్టపోయే సూచనలు ఉంటాయి. ఆర్థికంగా ఎక్కడో ఒక చోటు తక్కువగా ఉంది, నాకు డబ్బు ఎక్కడో ఒక చోట ఇన్కమ్ తగ్గుతా ఉంది అని అనిపించే ఆస్కారాలు మీకు ఇక్కడ కనిపించడానికి మీకు టైం అనేది రాబోతున్నది. ఆయన మళ్ళీ ఎప్పుడైతే డిసెంబర్ 5వ తేదీ దశమానికి వెళ్ళి వక్రిస్తారో అగైన్ మీరు చేసే ఉద్యోగం చేసే చోటు మీకు ఏదో అపనిందలు రావడము, డీఫేమ్ కి గురి అవ్వడము, ఉద్యోగంలో స్ట్రెస్ పెరగడము, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, అలానే ఇంటికి సంబంధించిన విషయంలో కొంచెం అనుకోని ఇబ్బందులు, అలానే సంతానం విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా అనిపించడము, ఇలా కొంచెం జరిగే సూచనలు ఉంటాయి. సో దశమస్థానంలో గురువు వక్రించినప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేయక తప్పదు. ఉద్యోగం చేసే చోటు ఎవరిని నమ్మకండి, మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే డీఫేమ్ కి గురి అవ్వడము, స్ట్రెస్ పెరగడము, ఉద్యోగంలో చాలా అవమానానికి గురి అవ్వడము, లేదా ఏదో ఇబ్బందిగా అనిపించడము, ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా రాబోతుంది. కాబట్టి కొంచెం కన్యా రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని చేయడానికి వెళ్ళినా ఫస్ట్ గణపతి, ఓం గం గణపతి అయిన నమః ఎక్కువసార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. శనగుగ్గలని వెంకటేశ్వర ఆలయంలో పంచిపెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి బుధవారం గురువారం పూట. అలానే వెహికల్ రిలేటెడ్ చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీ వాహనాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఉండడానికి మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీ జాతకం కూడా ఒకసారి చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.